వరుసగా 10 రోజుల నుంచి దాడులు. అమెరికా విరుచుకుపడుతోంది. ఈ దెబ్బకు ఇరాన్ ఫినిష్ అయిపోతుందా? అమెరికాతో అటో ఇటో తేల్చేస్తామని ఇరాన్ నాయకత్వం చెబుతుంది. సరే, మరి ప్రజల పరిస్థితి ఏంటి? వారి ఆస్తులు, ప్రాణాలకు రక్షణ ఉంటుందా? అమెరికా పలు గల్ఫ్ దేశాలతో పోరాడే సత్తా ఇరాన్కుందా? అమెరికా, ఇరాన్ మధ్య పరస్పర దాడులు, హెర్ముజ్లో నౌకల రాకపోకలకు అంతరాయాలతో పశ్చిమాసియాలో ఇప్పటికే పరిస్థితులు దిగజారాయి. ఈ క్రమంలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ మరింతగా రెచ్చగొడుతున్నారు. తమ దేశం అమెరికాతో పూర్తిస్థాయి యుద్ధం చేస్తోందని ప్రకటించారు. ఇరాన్ వ్యాప్తంగా అమెరికా దాడుల్ని విస్తరించిందని, ఆ పరిణామాలను దేశ ప్రజలు అంగీకరించాలని కోరారు. హర్ముజ్లో కార్గో నౌకలను ఇరాన్ టార్గెట్ చేయడంతో మొదలైన అమెరికా దాడులు 10 రోజులుగా కొనసాగుతున్నాయి. ఇరాన్ డ్రోన్, క్షిపణి నిల్వలు, తీర ప్రాంతంలోని నిఘా వ్యవస్థలు, నౌకాదళ సామర్థ్యాలను ధ్వంసం చేస్తోంది. మరోవైపు యుఎస్ స్థావరాలను ఇరాన్ టార్గెట్ చేస్తుండటంతో గల్ఫ్ దేశాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. కువైట్లోని అరిఫ్జాన్ స్థావరంపై తాము ప్రయోగించిన క్షిపణిలో హిమార్స్ రాకెట్ వ్యవస్థను ధ్వంసం చేశాయని ఇరాన్ ప్రకటించింది. తమ మిలిటరీ వ్యవస్థలపై చేసిన దాడికి ఇది ప్రతీకార చర్య అని వెల్లడించింది. అయితే ఇరాన్ ప్రయోగించిన క్షిపణులను తాము అడ్డుకున్నామని యుఎస్ సెంట్రల్ కమాండ్ చెప్పింది. రెండు వారాల్లో 100 మంది సైనికులు గాయపడ్డారని పెంటగాన్ వెల్లడించింది. వీరిలో 96% మంది కోలుకొని తిరిగి విధుల్లోకి వచ్చారని తెలిపింది. మరోవైపు హర్ముజ్ జలసంధిలో చమురు ట్యాంకర్పై దాడి జరిగిందని యూకే మారిటైమ్ సంస్థ ధృవీకరించింది. సిబ్బంది సురక్షితంగా నౌక నుంచి బయటపడ్డారని తెలిపింది. గల్ఫ్లోని అమెరికా మిత్రదేశాల డేటా సెంటర్లపై కూడా ఇరాన్ దాడులు చేసింది. జోర్డాన్లోని సైనిక, పౌర మౌలిక సదుపాయాలు, కువైట్, బహ్రెయిన్లలోని పౌర విమానాశ్రయాలు, విద్యుత్ కేంద్రాలపై ఇరాన్ దాడులు చేసింది. అదే సమయంలో బహ్రెయిన్లోని అమెరికాకు చెందిన అమెజాన్ డేటా సెంటర్ డ్రోన్ దాడులు చేసినట్లు ఐఆర్జీసీ వెల్లడించింది. డేటా సెంటర్లోని మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసినట్లు తెలిపింది. జోర్డాన్లోని సాల్టీ వైమానిక స్థావరంపై 24 గంటల వ్యవధిలో 3 క్షిపణి దాడులు జరిగినట్లు స్థానిక అధికారులు తెలిపారు. సైనికులు నిద్రిస్తున్న సమయంలో దాడులు జరిగాయని, 3 ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. వైమానిక స్థావరం తీవ్రంగా ధ్వంసమవడంతో భారీ ఆస్తి నష్టం సంభవించింది. ఇరాన్లోని రైల్వే స్టేషన్లు, విద్యుత్ కేంద్రాలు, టెలికమ్యూనికేషన్ నెట్వర్క్లు, ఇతర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకున్నట్లు అమెరికా వెల్లడించింది. ఇరాన్లోని ప్రధాన నౌకా కేంద్రం, అతిపెద్ద వాణిజ్య ఓడరేవు ఉన్న అబ్బాస్ నగరంలోని పలు ప్రాంతాలపైన అగ్రరాజ్యం క్షిపణులతో విరుచుకుపడింది. దీంతో ఈ ప్రాంతంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బోంజీ ప్రాంతంలోని ఉప్పు నీటి శుద్ధి కర్మాగారంపై దాడితో దాదాపు 10,000 మందికి నీటి సరఫరా నిలిచిపోయింది. ప్రస్తుతం ఇరాన్లో పనిచేస్తున్న ఏకైక అణు కర్మాగారం బుషెహర్కు కూడా అమెరికా దాడుల వల్ల తీవ్ర నష్టం వాటిల్లినట్లు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. ఇరాన్ ప్రతిఘటిస్తుంది. అయితే ఇరాన్ మీద బాంబులు పడుతున్నాయి, చనిపోతూ ఉంటారు, మౌలిక వస్తువులు నష్టపోతున్నాయి, ఆస్తి నష్టం జరుగుతుంది. అయినా ఏ జాతి అయినా తమ మీద ఏకపక్షంగా దాడి జరిగితే కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తుంది, తిప్పికొట్టడానికి ప్రయత్నం చేస్తుంది, ప్రతిఘటన చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఇరాన్ చేస్తున్నది ఆ ప్రతిఘటన పోరాటంగానే మనం భావించాలా. కాబట్టి ఈరోజు అమెరికా తన దురాక్రమణ చర్యల్ని ఆపితే ప్రశాంతత ఏర్పడుతుంది పశ్చిమాసియాలో. అట్లా కాదు, నా దగ్గర ఆయుధాలు ఉన్నాయి, నేనేమైనా చేస్తాను అంటే అంతిమ రోజులు దగ్గర పడుతున్నాయి అమెరికాకు. ఇప్పుడు చూస్తున్నాం మనం, ఇరాన్కు 2 రోజులు జయించవచ్చు అనుకున్నారు. ఇప్పుడు ఎంతకాలమైంది? 2 నెలలు 3 నెలలు అయిపోయింది. ఇంతవరకు ఏమైనా చేయగలిగినారా? ఏం చేయలేకపోయినారు. అయితే ఇంకో ప్రశ్న మీరు అడిగిన దాంట్లో, ట్రంప్ను చంపుతామని అనడం ఎంతవరకు కరెక్ట్ అని. ట్రంప్ను చంపుతామని ఇంకోటి అనడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. అయితే ఒక దేశం మీద నుంచి వచ్చి ఇంకో దేశం అధినేతను చంపడం ఎంత కరెక్టు? యుద్ధం కొనసాగింపు వల్ల ఇరాన్ భారీగా నష్టపోతోంది. ప్రజలు ఆకలి చావులకు గురయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఇరాన్లో ధరలు అమాంతం పెరిగాయి.
అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ నావిక, వైమానిక దళాలు, క్షిపణి నిల్వలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. ఇరాన్ దగ్గర చమురు నిల్వలున్నా వాటిని అమ్ముకోలేని పరిస్థితి వచ్చింది. ఇరాన్, అమెరికా మధ్య భవిష్యత్తులో ఒప్పందాలు కుదిరినా అవి నిలబడే పరిస్థితి లేదు. అమెరికా, ఇరాన్ల మధ్య జూన్ 17న కుదిరిన తాత్కాలిక ఒప్పందం కొంతకాలం పాటు ఉద్రిక్తతలను తగ్గిస్తుందనే ఆశలు కలిగించినప్పటికీ అది నిలబడలేదు. హర్ముజ్ జలసంధి అందరికీ తెరిచే ఉందని అమెరికా చెబుతోంది. హర్ముజ్ జలసంధిపై తమ అధికారాన్ని ఈ ఒప్పందం గుర్తిస్తోందని ఇరాన్ అంటోంది. ఈ నేపథ్యంలోనే రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. అసలు పీఠముడి హర్ముజ్ దగ్గరే పడుతోంది. హర్ముజ్ జలసంధిపై కఠినమైన వైఖరి వల్ల తనకు మద్దతు ఇస్తున్న దేశాలను సైతం ఇరాన్ కోల్పోతోంది. ఎందుకంటే హర్ముజ్ అంతర్జాతీయ జలమార్గంపై ఇరాన్ తన నియంత్రణను పెంచి మళ్లీ ఇంధన ధరలు పెరిగేలా చేసిందని, దీనివల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రభావితమవుతుంది. ఇన్నాళ్లు లేని టోల్ గేట్స్ సహజ సిద్ధంగా ఉన్న జలసంధిపై ఏంటని ప్రశ్నిస్తున్నాయి పలు దేశాలు. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఖమేనీ అంత్యక్రియల్లో ప్రజలను బాగా రెచ్చగొట్టారు నేతలు. ఈ ప్రాంతంలో శాంతికి ఏకైక మార్గం అమెరికా స్థావరాలను తొలగించడమేనని చాలా మంది ఇరానియన్లు నమ్ముతున్నారు. అటువంటి పరిస్థితిలో ప్రస్తుత ప్రభుత్వం రాజీకి బదులుగా యుద్ధంతో ముందుకు వెళ్లాల్సింది అని వారు భావిస్తున్నారు. ఈ యుద్ధాన్ని అమెరికా తమపై రుద్దిందని, తాము పోరాడకపోతే దేశాన్ని బయటివారు ఆక్రమించుకుంటారన్న భావన కల్పించారు నేతలు. సుప్రీం లీడర్ ముస్తాబా ఖమేనీ లిఖితపూర్వక ప్రకటనలోనూ అలీ ఖమేనీ మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామనే ప్రస్తావన ఉంది. ఇది ఇరాన్ నేతల మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తోంది. ట్రంప్ను, ఆయన కుటుంబాన్ని ఖతం చేయడమే తమ ఏకైక లక్ష్యమన్న భావనతో ఉంది ఇరాన్. దేశంలో అతివాదం బాగా బలపడింది. ఇరాన్లో పాలన మారుస్తామని యుద్ధం ప్రారంభంలో అమెరికా చెప్పింది. ఇప్పుడు మాత్రం యుద్ధం హర్ముజ్ కోసమే అన్నట్లుంది. అమెరికాలో ట్రంప్ రేటింగ్స్ పడిపోతుండటంతో చమురును చౌకగా కొనాలంటే హర్ముజ్ను తెరిపించడమే ఏకైక మార్గంగా ట్రంప్కు కనిపిస్తోంది. ఈ యుద్ధంలో భారత్ ప్రయోజనాలు చాలా లోతుగా ఉన్నాయి. హర్ముజ్ హరాకిరి వల్ల లక్షల మంది భారతీయుల ఉద్యోగాలు డేంజర్లో పడ్డాయి. మనకు ఎక్కువ ఆయిల్, గ్యాస్ వచ్చేదే హర్ముజ్ జలసంధి నుంచే. కాబట్టి భారత్ సైతం యుద్ధం ముగిస్తే బావుంటుందని భావిస్తోంది.